ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. మనం టీవీ ఉంది మన కోసం. నిజాన్ని నిక్కసుగా తెలియజేసే ప్రయత్నంలో మనం టీవీ ఎప్పుడు మీ ముందు ఉంటుంది. సో నేను రమ్య, జర్నలిస్ట్. ఈరోజు మనం మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో సీఎంగా ఓడిపోతుందా గెలుస్తుందా అన్న టాపిక్ పైన మాట్లాడుకుందాం. ఇక గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే మమతా బెనర్జీ ఓడిపోతున్నాను అన్న భయంలో కనిపిస్తున్నట్లుగా అయితే ప్రజలందరికీ ఇది పోట్రీ అవుతుంది. మరి నిజంగా మమతా బెనర్జీ భయపడుతుందా? ఒకవేళ భయపడకపోతే ఎందుకు ఈవీఎం మిషన్లు పనిచేయట్లేదు అండ్ స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడం, ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టింది. సో అది ఎంతవరకు మేబీ కరెక్టే అయి ఉండొచ్చు. సో ఈ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టడం, భయపడడం, ప్రతి అడుగు కూడా నేను పాతలాగలేను, ఇంకా నేను యాక్టివ్గానే ఉంటాను, పాత మమతా బెనర్జీ లాగానే మీ ముందుకు వస్తాను అని చెప్పడం, ఇదంతా కూడా కొంచెం గందరగోళానికి అయితే దారితీస్తుంది. బట్ ఇంకొంతమందిని చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మమతా బెనర్జీ పక్కా ఓడిపోతుంది. మరి ఓడిపోయినప్పుడు చెప్పుకోవడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. జనాలు నా వైపు లేరు అని చెప్పుకోవడం కంటే కూడా ఈ ఈవీఎం మిషన్స్ స్ట్రాంగ్గా లేవు అంటే దాంట్లో ఏదో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ ఈవీఎం అంటే ఎలక్షన్కి సంబంధించిన ఎన్నికల సంఘం అంతా కూడా బీజేపీకే సపోర్ట్గా ఉంది, నాకు లేదు అక్కడ ఏదో తికమక జరుగుతుంది అని అయితే ఆరోపణలు చేస్తుంది, భయపడుతుంది, దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పుకొని రావడం జరుగుతుంది. అసలు మమతా బెనర్జీ ఎంత తికమకైనా కానీ, ఒకవేళ ఎలక్షన్ కమిషన్ అంతా కూడా బీజేపీ వైపు ఉన్నా కానీ భయపడాల్సిన అవసరం ఉందా లేదా అన్నది మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే మనందరికీ తెలుసు మమతా బెనర్జీ గత 15 సంవత్సరాల నుంచి వెస్ట్ బెంగాల్లో ఒక లేడీ సీఎంగా అయితే ఉంది. మరి ఆ లేడీ సీఎంగా అంటే అమ్మాయిలు అంటే చాలా పవర్ఫుల్గా చూపిస్తూ ఉంటారు కదా. సో అంత పవర్ఫుల్నెస్ ఈ 15 ఇయర్స్లో అక్కడ డెవలప్మెంట్ జరిగిందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? ఆడపిల్లలకు భద్రత ఉందా లేదా? ఈ ప్రతి అంశం కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో జరిగే ప్రతి అరాచకాలు, అలాగే అమ్మాయిల పైన జరిగే అఘాయిత్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో ముఖ్యంగా దానికంటే ముందు కూడా ఒకసారి బీజేపీ గురించి కూడా చూసుకుందాం. ఎందుకు గత 15 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీయే సీఎంగా ఉంది అన్నది చూసుకున్నట్టయితే, సో ఫస్ట్ ఎలక్షన్ అప్పుడైతే అసలు మమతా బెనర్జీకి ఒక కరెక్ట్ పోటీదారులు లేడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి బీజేపీ చాలా గ్రౌండ్ లెవెల్లో కూడా కరెక్ట్గా లేని పరిస్థితి. ఎప్పుడు 2016లో. అంతకుముందు కూడా ఈ సంథింగ్ వేరే కమ్యూనిస్టులు వాళ్ళు ఉండే, బట్ అడ్డొచ్చిన ప్రతి కమ్యూనిస్ట్ని చంపారు అని అయితే టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం అన్నది మనకు తెలీదు. సో దాని తర్వాత 2016లో 3 సీట్లు గెలుచుకుంది బీజేపీ. అలాగే 2021లో 71% గెలుచుకుంది. అంటే మనం ఆలోచించవచ్చు ఆ 5 ఇయర్స్లోనే అసలు ఎంతలా బీజేపీ ఎదిగిపోయింది వెస్ట్ బెంగాల్లో అన్నది. అండ్ దాని తర్వాత ఇప్పుడు 2026 అంటే 3కి 71కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో 2026కి వచ్చేసరికి మామూలుగానే ఈ మేజర్ ఏమంటారు, ఈ మేజర్ మార్పుని చూసి ఎవరికైనా భయం అవుతుంది. సో యాజ్ యూజువల్గా మమతా బెనర్జీ పరిస్థితి కూడా అదే అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ 2026లో ఎలా ఉండబోతుంది, అసలు ఎవరు గెలుస్తారంటే ఇప్పటి వరకైతే మేజర్లీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీనే గెలవబోతుంది, బీజేపీనే పై స్థాయిలో ఉంది, ప్రజలందరూ కూడా బీజేపీనే రావాలి అని కోరుకుంటున్నారు, ప్రజలందరూ కూడా బీజేపీకే ఓటేసామని చెప్పుకుంటున్నారు అని అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ అయితే ఇవే చెప్తున్నాయి. కానీ ఈ యాక్సిస్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది మాత్రం ఇంకా ఎగ్జాక్ట్లీగా చెప్పలేకపోతుంది. ఎందుకు అసలు ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది ఎగ్జాక్ట్లీగా చెప్పలేకపోతుంది. ఎందుకంటే దానికి కూడా ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంది. సో ఈ స్టోరీ ఏంటి అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం చూసుకోవచ్చు, ఒక లాస్ట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తను ఈ మమతా బెనర్జీకి కొంచెం అపోజిట్గా ఏదైతే ఇన్స్టాలో స్టోరీ పెట్టిందో ఆ స్టోరీని చూసి మమతా బెనర్జీ ఆ అమ్మాయిని అరెస్ట్ చేయించి జైల్లో తిప్పించి కోట్ల చుట్టూ తిప్పించి ఇంకా వాళ్ళ పేరెంట్స్ నానా తంటాలు పడి అక్కడ ఇక్కడ బతిమిలాడుకొని పోయి వాళ్ళ బిడ్డను రక్షించుకున్న పరిస్థితిగా నెలకొంది. ఎందుకంటే మమతా బెనర్జీ ఎవరి మీదనైనా కక్ష కడితే, ఒకరిని టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసు, చాలా క్లియర్ కట్. అండ్ ఆల్సో ఈ యాక్సిస్ ఆఫ్ ఇండియా కూడా ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ గెలుస్తుంది లేకపోతే టీఎంసీ గెలుస్తుంది అని చెప్పకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది.
ఎందుకంటే ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి, ఏ ఆన్లైన్లోనో కండక్ట్ చేసేది కాదు, ఫేస్ టు ఫేస్ ఎవరు కోటేశారు అని అడిగేది. సో అడిగే క్రమంలో మన తెలంగాణలో ఒకలాగుంటుంది, ఆంధ్రప్రదేశ్లో చాలా నార్మల్గా ఉంటుంది, విచ్చలవిడిగా చెప్పుకోవచ్చు ఎవరు కోటేసాము ఎవరు కోటేయలేదు అన్నది. బట్ వెస్ట్ బెంగాల్లో అలా ఉండదు, ఆ కల్చరే అలాగుండదు. ఇప్పుడు టీఎంసీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ఆ గవర్నమెంట్ నడుస్తుంది రాజకీయాలలో. అలాంటి సందర్భాలలో ఇప్పుడు వేరే ఒక పర్సన్ వచ్చి మేము బీజేపీకి ఓటేసాము అని చెప్పగానే పక్క నుంచి టీఎంసీ పర్సన్ వచ్చి లోపల వేయడమో బొక్కలో వేయడమో లేకపోతే అక్కడికక్కడే వివాదాలు జరగడమో కొట్టడమో జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అంటే ఇలాంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్ కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి సందర్భాలు ఒకటైతే, ఇంకొకటి ఈ ఎలక్షన్స్ కోసం 2026 ఎలక్షన్స్ కోసం బీజేపీ స్టార్టింగ్ నుంచే గ్రౌండ్ లెవెల్లో నుంచి కూడా ఇది స్ట్రాంగ్గా చేసుకుంటూ వచ్చింది. సో ఓవరాల్గా 2026లో కూడా ఈ పోటీ ఎలక్షన్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో ప్రచారాలు చేసుకునే సమయంలో కూడా వీళ్ళ మీద వాళ్ళు చాలా బురద చల్లుకునే ప్రయత్నం చేశారు. సో దాంట్లో ముఖ్యంగా మమతా బెనర్జీ ప్లే చేసిన రోల్ ఒకటి ఉంది. వెస్ట్ బెంగాల్లో చేపలు గుడ్లు తినే అది ఒక కల్చర్ ఉంది. సో వాళ్ళు మోస్ట్లీ అవే తినుకుంటూ ఉంటారు. అయితే బీజేపీ మీద వేసిన బురద ఏంటి అంటే, బీజేపీ అంటే చాలా సంస్కృతి ఒక టైప్లో ఉంటుంది. సో అది మనకు సెట్ అవ్వదు. వాళ్ళు గుడ్లు తినరు, లేకపోతే చేపలు తిననివ్వరు, ఎందుకంటే వాళ్ళకు నాన్ వెజ్ తినే కల్చర్ కాదు బీజేపీది అనేది చెప్పుకొచ్చారు. సో దీనికి ధీటుగానే అసలు బీజేపీ నాయకులు ఏమాత్రం తగ్గకుండా ఆ ఎలక్షన్స్ టైంలో చేపలు గుడ్లు ఇలా పట్టుకొని కూడా ర్యాలీ చేశారు. సో ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా మమతా బెనర్జీ అపోజ్ చేసినప్పుడు ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మేము దేనికి వ్యతిరేకం కాదు, ఎవరి కల్చర్ వాళ్ళది, వీల్ సపోర్ట్ అండ్ విల్ స్టాండ్ ఫర్ ది పీపుల్ అన్నట్టుగా అక్కడైతే ప్రొజెక్ట్ చేసి ఇదంతా చేశారు. అండ్ దీంతో పాటే అమిత్ షా అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆల్మోస్ట్ లైక్ ఎలక్షన్స్ టైంలో ఒక 15 days కంటిన్యూస్గా రోడ్ షోస్ కానీ ఎలక్షన్ ర్యాలీస్ కానీ ఇవన్నీ కూడా కండక్ట్ చేశాడు. సో ఈ ప్రతి ఒక్కటి కూడా ప్రజలలో గట్టిగా నాటుకుపోయింది. ఒకటి వెస్ట్ బెంగాల్లో ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో అమ్మాయిలకు ఎటువంటి సేఫ్టీ లేదు. అమ్మాయిలకు సేఫ్టీ లేదంటే మనందరికి గుర్తొస్తూనే ఉంటుంది. అసలు చాలా బాధాకరమైన విషయం, లాస్ట్ టైం ఒక కాలేజ్లో మెడికల్ కాలేజ్లో ఒక అమ్మాయిని అతి దారుణంగా అతి కిరాతకంగా రేప్ చేసి చంపేస్తే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అంతా కూడా మమతా బెనర్జీ ఆధ్వర్యంలోనే ఆ ఎవిడెన్సెస్ అంతా కూడా తూడ్చి పెట్టారు అన్న టాక్ అయితే ఉంది. ఇది ఎంతవరకు నిజమన్నది మనకు తెలీదు. బట్ ఆ టాక్ లో కూడా వెస్ట్ బెంగాల్ ప్రజలందరూ కూడా దీంట్లో కొంచెం చిక్కుకొని కొంచెం ఆ లోన్లో ఉన్నారు, ఏంటి ఆ ఫీల్డ్లో ఉన్నారు. మమతా బెనర్జీ అసలు ఏం చేస్తుంది, ఆడపిల్లల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, అమ్మాయిలకు సేఫ్టీ ఎక్కడ ఉంది అన్నది. అండ్ ఆడపిల్లలకైనా సరే ఎవరికైనా సరే నార్మల్గా మనసులోకి ఒకటి ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మా ఊర్లో మా సర్పంచ్ ఒక ఆడపిల్ల అనుకో, అరే మా అక్క లేకపోతే మా చెల్లి సర్పంచ్ అని ఇట్లా అమ్మాయి అయితే ప్రౌడ్గా చెప్పుకోవడానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మా అక్కే కదా మా చెల్లె కదా ఆడపిల్లల కోసం ఏదైనా చేస్తుందిగా గ్రామ లెవెల్లో అని అనుకుంటాం. ఒక గ్రామ లెవెల్లోనే అలా ఉంటే తను ఒక సీఎం అయింది, ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ఒక ఆడపిల్ల సీఎం అయినప్పుడు కూడా ఆడపిల్లలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ఎలాగ ఫీల్ అవుతారు, ఇక మాకు సేఫ్టీ ఉంటుంది, ఆడపిల్లల తరపున ఆ ఆడపిల్ల పోరాడుతుంది ఏదో చేస్తుంది అని అనుకున్నారు. సో తను పోరాడిందా లేదా అన్నది గత 15 సంవత్సరాలుగా అక్కడ ఉన్న ఆడపిల్లలకి అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. సో అది కూడా మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ అంటారా, అసలు అన్ఎంప్లాయ్మెంట్ ఏమాత్రం పెరగలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలా పెరగలేదు. ఏమైనా ఇండస్ట్రీస్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, బట్ అక్కడ ఎంప్లాయ్మెంటే పెరగలేదు. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఈ ఎడ్యుకేషన్లో కూడా చాలా మంది అక్షరాస్యత లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఎవరైతే ఈ గ్రామాల లెవెల్లో స్లమ్స్లో ఉంటారో వాళ్ళకు కరెక్ట్ అయిన ఎడ్యుకేషన్ లేదు. అండ్ మమతా బెనర్జీ అంటే భయం ఉంది అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా. సో ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు వీటన్నిటితో పాటు ఈ ఒక 10 సంవత్సరాల నుంచి బీజేపీ అక్కడ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. సో స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటూ వస్తుంది గ్రౌండ్ లెవెల్ నుంచి. అయితే ఈసారి మన బీజేపీ వెస్ట్ బెంగాల్లో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్క ఆడపిల్లని ప్రతి ఒక్క అబ్బాయిని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆకట్టుకునేలా ఎందుకున్నాయో కూడా నేను చెప్తాను. ఒకటి, చదువుకున్న ప్రతి పౌరుడికి ఏమనుకుంటారు, నేను జాబ్ చేయాలనుకుంటారు. అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉందా?
లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. సో ప్రతి ఆడపిల్ల కూడా ఎవరైనా ఇంట్లో ఉన్నా సరే నార్మల్ ఖర్చులకి కానీ వృద్ధాప్యం వచ్చిన వాళ్ళందరికీ కానీ ఎంతో కొంత మనీ కావాలి అని అనుకుంటారు. ఆ మనీ యాక్చువల్గా మమతా బెనర్జీ కూడా ఇస్తుంది. బట్ లాస్ట్ టైం 1000 సంథింగ్ ఎంతో ఇస్తే ఇప్పుడు 1500 2000 చేశారు. బట్ బీజేపీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మహిళకు ఎవ్రీ మంత్ 3000 వాళ్ళ అకౌంట్లో పడతాయి అని చెప్పారు. సో ఫ్రీ బస్సు ఒకటి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దాంతో పాటే 3000 ఒక మహిళకు. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నాయో గవర్నమెంట్ ఖాతాలో కూడా ఈ ఎంప్లాయ్మెంట్లో 33% ఆడపిల్లలకే రిజర్వేషన్ ఉంటుంది. ఇది ఒక మేజర్ పాత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మహిళకు కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్లో 33% అంటే ఇది మామూలు విషయమేం కాదు. సో దాని తర్వాత ఇంకా అంటే చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, బట్ ప్రతిదీ చెప్పలేం కాబట్టి కొన్ని మేజర్ థింగ్స్ మాత్రమే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రీస్ని రాబట్టుకొని పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ చేస్తామన్న పదం ఏదైతే ఉందో అది వెస్ట్ బెంగాల్లో కొంచెం మంచి వర్డ్ అని చెప్పుకోవచ్చు. బట్ చూడాలి ఓవరాల్గా ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు, ఎవరి మాటలు నమ్ముతున్నారు, ఎటు చూస్తున్నారు. ఈ 15 yearsలో ప్రజలకి కూడా ఏమైనా మంచి జరిగింది అనిపించలేదు. సో మనం చూడాలి. ఓవరాల్గా రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేసి ఉండాలి. ఒక 15 సంవత్సరాల నుంచి బీజేపీ గ్రౌండ్ లెవెల్ నుంచి ఏదైతే స్ట్రాంగ్ చేసుకుంటూ వస్తుందో వెస్ట్ బెంగాల్లో ఆ పార్టీని, మరి గెలుస్తుందా లేదా, ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది మాత్రం ఇంకా రిజల్ట్స్ వచ్చిన రోజు తెలుస్తుంది. సరే వేచి చూద్దాం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు మాజీ అవుతారు అన్నది మాత్రం. బట్ చాలా మట్టుకు ప్రజలు మాత్రం దీది మాజీ అయ్యే ప్రయత్నంలో ఉండొచ్చు లేకపోతే అవ్వచ్చు అని అంటున్నారు. మరి మీరు కూడా అసలు ఎవరు బీజేపీ గెలుస్తుంది అంటారా లేకపోతే మమతా బెనర్జీ గెలుస్తుంది అంటారా? అండ్ మీకు కూడా మెయిన్లీ మమతా బెనర్జీ చేసిన డెవలప్మెంట్స్లో మీకు బాగా నచ్చిన ఒక డెవలప్మెంట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.